ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోऽధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః. శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయము అక్షర పరబ్రహ్మయోగం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కి కర్మ పురుషోత్తమా ఆదిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు పలికాడు, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మవిః. ఓ మధుసూదన, అధీక్యము అనగానేమి, ఆ అధీక్యము ఈ శరీరం నందు ఎట్లుండును, అంత్యకాలంలో మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకోగలరు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావ భవోద్భవకరో విసర్గః కర్మ సంహితః. శ్రీ భగవానుడు పలికాడు, బ్రహ్మం అనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ ఎందులు. అధిభూతం క్షరో భావ పురుషస్యాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహభృతాం నరః. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నీ అధిభూతములుగా కనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవం, దేహకారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధీజ్ఞము. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహ త్యాగములు చేసిన వాడు నన్నే అనగా నా స్వరూపమునే పొందును. ఇందు ఏమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహ త్యాగం చేయడో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనగా సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయి యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండు. యుద్ధమును కట్టెని కర్మను కూడా చేయము. ఈ విధంగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉండొచ్చు. నిజముగా నిస్సందేహముగా నన్నే పొందెదవు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పాథాంతయన్. మనస్సును ఎదుగు పోనీయక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని రూపమునే ధ్యానించు.
యోగమునే సాధన చేయొచ్చు మనుషులు దివ్య రూపుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణ మనుశాసితారం అణోరణీయామనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్థాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించేవాడును అణువు కంటేలో సూక్ష్మమైన వాడును అందరినీ పోషించేవాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ స్వరూపుడును అజ్ఞానాంధకారంలో పారద్రులు వాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తులు అంత్యకాలమందు యోగ బలం చేత భృగుటి మధ్య ప్రాణములు శ్రమగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపులను పరమ పురుషులను అయిన పరమాత్మనే చేరుడు. యదక్షరం వేద వినో వదంతి విశంతి యద్యతయో వితరాగా యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తతే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమ పదమునందే ప్రవేశింతురు. ఆ పరమ పదమును కోరి బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరితురు. అట్టి పరమ పదముల గురించి సంక్షిప్తముగా నేను మీకు వివరిస్తాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యానాయమాత్మనః ప్రాణమాత్రితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం నామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ఖ స్థానమునందు సహస్రారమునందు శరణమునొచ్చి పరమాత్మ జ్ఞానమునందే నిమగ్నుడై అక్షర పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ పరబ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహ త్యాగపరచువాడు పరమగతిని అనగా మోక్షమును పొందును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పాత నిత్యయుక్తస్య యోగినః. పాత నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయనిదే నిలిపి పురుషోత్తమునైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజముగానే నేను లభింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణబంధురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృతములు కౌంతే
ఈ లోకములన్నీ కాలములకు పరిమితమైంది, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉన్నది. సహస్రయుగ పర్యంతం ఆర్యత్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతా చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వములు నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్భక్తయా సర్వా ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకి. చరాచర ప్రాణులను బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి విపన్నములను అనగా ప్రకటితములను మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభమైన అవి అదే అవ్యక్తములందు లీనమవును. భూతగ్రామః సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః ఈ భూత సముదాయం ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమవుతుండరు. రాత్రి ప్రారంభ కాలంలో లీనమవుతుండరు, పగటి ప్రారంభ కాలంలో ఉత్పన్నమవుతుండరు. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యాస సర్వేషు భూతేషు చక్షుమ వినశ్యతి. ఆ అవ్యక్తము కంటేను పరమైన లక్షణ సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీ నశించను, ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడే. అవ్యక్తోక్షర యుక్తోక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తథామ పరమం. ఈ అవ్యక్తమునే అక్షరము అని అందును. ఇది పరమగతి మరియు నా పరమధామం. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరమధామమును చేరిన వారు నాకు తిరిగి రావు. పురుషాస పరః పార్థభక్త్యాలవస్మరణ్యయా యస్యాం తస్థాని భూతానియేన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు ప్రాణులు ఆ పరమాత్మ ఎందే అంతర్గతమై ఉన్నది. ఆ సచ్చిదానంద పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడవు. యత్ర కాలే స్వనావృత్యు ఆవృత్యు చైవ యోగినా ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు ధ్యానం చేసిన ఏ కాలమునందు దేహ త్యాగం చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు త్యాగం చేసిన వారు తిరిగి వచ్చి గతిని పొందుదురో అట్టి కాలములు అనగా రెండు మార్గములలో తెలియబెట్టరు.